అందరికీ హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. మే 23వ తారీఖున గురువారం రోజున పౌర్ణమి వచ్చింది అండి. ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని, బుద్ధ పౌర్ణమి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు అండి. వైశాఖ పౌర్ణమి రోజున ఏ విధంగా విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తూ వైశాఖ మాసం యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తాను అండి. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు అండి. మాసంలో వైశాఖం రెండో మాసం కావడము, అందులోనూ ఉత్తరాయణంలో ఉండడము మరింత విశిష్టతను పొందింది అండి. ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని యాలికులతోటి, అమ్మవారిని మంగళకరమైన వస్తువులతోటి, కుంకుమతోటి పూజించడం వలన విశేషమైన ఫలితం పొందవచ్చును అండి. నేను పూజను చేసుకుంటూ విష్ణుమూర్తి యొక్క పూజను ఏ విధంగా చేసుకోవాలో వైశాఖ మాసం యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తాను అండి. వైశాఖ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందవచ్చును అండి. సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష, నరదిష్టి తొలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయండి. వైశాఖ పౌర్ణమిని జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతి అన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది అండి. వైశాఖ పౌర్ణమి రోజున సిద్ధార్థుడు జన్మించడము, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని, ఆధ్యాత్మిక సాధకులకు జ్ఞాన ప్రాప్తి పొందడానికి సాధకులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పండితులు చెబుతున్నారు అండి. వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎత్తి భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తుంది అండి. అన్నమాచార్యులు వారు వైశాఖ పౌర్ణమి రోజున జన్మించడము, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమికి ప్రాధాన్యతను మరింత సమకూర్చాయి అండి. అదేవిధంగా వైశాఖ పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాలకు అనేక శుభ ఫలితాలు ఉన్నాయని పురాణాలు పేర్కొంటున్నాయి అండి. ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడము, పేదవారికి వస్త్రదానం చేయడము, గొడుగు, చెప్పులు, నీటి కుండ వంటివి దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి అండి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి కోట దగ్గర శుభ్రం చేసుకొని పూజించడం వల్ల గొప్ప పుణ్యం కలుగుతుంది అండి. ఈ విధంగా ఎన్నో ప్రాముఖ్యతను, విశిష్టతను కలిగినది వైశాఖ పౌర్ణమి అండి. ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల అఖండమైన ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అండి. నేను ఈ విధంగా పీటను ఏర్పరచుకొని విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణ చిత్రపటానికి చందనం, కుంకుమను అలంకరించుకొని పూలతో అలంకరించుకున్నానండి. ఆ తర్వాత వరిపిండితోటి ముగ్గును పెట్టుకొని ఒక ప్లేటులో 3 గుప్పుల బియ్యాన్ని పోసి లక్ష్మీ అమ్మవారి ప్రతిమను, వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఏర్పరచుకున్నాను అండి. ఆ తర్వాత స్వామిని యాలకులతోటి విష్ణు అష్టోత్తరం చదువుకుంటూ పూజించుకున్నాను అండి. అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమః అనుకుంటూ చిట్టి గాజులతోటి, కాయిన్స్ తోటి పూజించాను. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ నిర్వహించుకోవడం వల్ల సర్వ ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అండి. ఈ విధంగా నేను వైశాఖ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశానండి. వైశాఖ పౌర్ణమి పూజను ప్రతి ఒక్కరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అదేవిధంగా స్వామి అమ్మవార్లను పువ్వులతోటి, చామంతులతోటి, గులాబీలతోటి పూజించుకున్నాను. వైశాఖ పౌర్ణమి రోజున మనం చేసే పూజలో ఒక్క దీపాన్నైనా ఆవు నెయ్యితో వెలిగించుకోండి. అదేవిధంగా వరిపిండితో చేసిన దీపాలను చందనంతో చేసిన, అంటే వరిపిండిలో చందనం కలిపి, బెల్లము, ఆవు పాలను కలిపి
ప్రమిదగా చేసుకుంటే చాలా మంచిది అండి. విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందుతుంది అండి. ఈ విధంగా నేను చందన దీపాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను అండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లను పూజించుకున్నాను. మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అండి. ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను కామెంట్ రూపంలో అడగండి. నేను మీకు తెలియజేస్తాను. నన్ను ప్రోత్సహించండి. లోక సమస్త సుఖినో భవంతు. మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అండి.